అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో బుధ గ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ఫలితాలు 12 రాశుల మీద కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆ వివరాలను కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా నేను మీ అందరికీ మన నక్షత్రం గురించి, ఏ నక్షత్రం మన నక్షత్రం నుంచి ఏ నక్షత్రం మంచిది, ఏ నక్షత్రం చెడ్డది, ఏ నక్షత్రం రోజు ఉన్నప్పుడు మనం మంచి పని చేయొచ్చు, చేయకూడదు అనే వివరాలను కూడా మీకు చాలా క్లియర్గా ఇప్పుడు వచ్చే వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ వారఫలం అనేది ఆదివారం నుంచి శనివారం వరకు, భరణి నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి తదియ తిథి వరకు కూడా ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే శని మీనరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, గురువు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, అలాగే కుజ కేతు గ్రహాలు సింహరాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ సిచ్యువేషన్ని బట్టి నేను ముందుగానే ఎన్నోసార్లు చెప్పా, రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయండి, మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ విషయమే కాదు, మొన్న ఈ మధ్య చార్ధామ్ దగ్గర ఒక హెలికాప్టర్ కూలిపోవడం కాదు, లేదా ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు కానీ ఏదైనా కానీ ఈ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయకంపితులు చేస్తుంది. ఖచ్చితంగా అది ప్రపంచం మీద అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకు చమురు అంటే ఆయిల్ వచ్చేది కూడా ఈ ఇరాన్ ఇలాంటి ప్లేస్లో నుంచే వస్తాయి కాబట్టి వాటి ధరలు బగ్గుమనడము, సమయానికి అవైలబిలిటీ లేకపోవడం, లేనిపోని అవాంతరాలు కూడా ఈ యుద్ధాల వల్ల వస్తాయి. దానికి కారణం రాహు పైన ఉండి కింద కేతు ఉన్నాడు, కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇది బీభత్సమైన యుద్ధ వాతావరణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ యుద్ధ వాతావరణం ఇంకా వారం 10-15 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గుతుంది. ఈ లోపల దేవుడి అనుగ్రహం వల్ల మొత్తానికే సమస్య పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీకు పంపిస్తాను. పీడిఎఫ్ చేసిన తర్వాత మీ జాతకాన్ని 20 నిమిషాలు మీతో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ జాతకాన్ని ఎటువంటి సందేహాలు ఉన్నా, మీ కోరికలు ఏమున్నా సరే మంచిగా జరగడానికి ఏమేం చేయాలి అనే విషయాలని కూడా మీతో నేను చాలా క్లియర్గా మాట్లాడి చక్కగా చెప్తానని మాటిస్తున్నాను. గురుదక్షిణ సపరేట్గా ఉంటుందండి. మీరందరూ మాత్రం ఈ వార ఫలాన్ని ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్. కర్కాటక రాశి వాళ్ళందరికీ 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారంలో ఈ యొక్క రాశ్యాధిపతి చంద్రుడు మేషరాశిలో ప్రయాణం చేయడం వల్ల ఈ రాశి వాళ్ళకి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. బ్రహ్మాండమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంటుంది. అలాగే మీరు అనుకున్నది ఈ వారం అంతా పూర్తి చేసి విందులు వినోదాల్లో పాల్గొంటూ చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో వ్యాపార పరంగా చూసుకుంటే మంచి వ్యాపారంలో బాగా డెవలప్ కనపడతా ఉంది. మంచి లావాదేవీలు సక్సెస్ఫుల్గా అవుతాయి. అలాగే ఈ వారంలో చేసే వ్యాపారంలో లాభాలు బాగా ఉండడం వల్ల కుటుంబంలో సంతోషం చాలా బాగుంది. అలాగే ఈ వారంలో ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీ అంటే హోటల్స్ అన్నీ కూడా, ఏవైతే వ్యవసాయం కూడా ఫుడ్ కిందికి వస్తుంది, కిరాణా షాపు, సూపర్ మార్కెట్ అన్నీ కూడా ఫుడ్ కిందికి వస్తుంది. కాబట్టి ఈ వ్యాపారాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి అన్నమాట. మరి కర్కాటక రాశి వాళ్ళ విషయంలో వస్తే మనకి బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే సమయానికి అనుకున్న సమయం డబ్బు రాకపోవటం, కుటుంబంలో కొంచెం అనిశ్చితి తాత్కాలికంగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఆ విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మానసిక ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. కుటుంబంలో మనశ్శాంతి తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా వాళ్ళ పిల్లల చదువు విషయంలో జాగ్రత్తగా తీసుకోవడం మర్చిపోకండి. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కొనటానికి, అమ్మటానికి, లావాదేవీలకి చాలా బాగున్నాయి. మంచి లాభదాయకమైన పరిస్థితిలో మీ ప్రాపర్టీ విషయాలు జరుగుతాయని చెప్పవచ్చు. తల్లి యొక్క ఆశీస్సులు మీకు ఈ వారం బాగుంటుంది. ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు,
అద్భుతంగా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ వారంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు కొత్త ఉద్యోగం ట్రై చేసిన వాళ్ళు కూడా గట్టిగా ట్రై చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయితే సక్సెస్ అనేది గ్యారంటీ లభిస్తుందని చెప్పేసి జాతకంలో క్లియర్గా రాశారు. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. అలాగే మీ యొక్క జాతకంలో మీకు సంతానం అంటే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళు బాగా సెటిల్ అవుతారు. వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి మీకు ఆదర్శంగా కనిపిస్తారనమాట మీకు. అలాగే మీ జాతకంలో మీకు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది. భార్య భర్తల మధ్య ఎంతో చక్కటి అన్యోన్యత కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారన్నమాట. అలాగే పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి ఈ వారాన్ని మనం చెప్పొచ్చు. ఇక కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టానికి అధిపతి గురువు వ్యయంలో ఉండడం వల్ల అదృష్టం పూర్తిగా పోయింది. అదృష్టం బాగా తగ్గిపోవడం వల్ల మీరందరూ కూడా ఈ రాశి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్ళాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అదృష్టం తక్కువగా ఉంది. తల్లి తండ్రి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అన్నిటికీ మించి కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మంచి ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు అవన్నీ చాలా బాగున్నాయని చెప్పి చెప్పొచ్చు. అలాగే ఈ వారంలో ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మంచి పొజిషను అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకి చాలా బాగా కలిసి ఉన్నాయి. వ్యాపారంలో చాలా బాగా కలిసి వస్తుందని చెప్పి అన్నీ చెప్పొచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో మంచి పార్ట్నర్షిప్లో కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే కర్కాటక రాశి వాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్ మీద కూడా మైండ్ పెట్టవచ్చు. చక్కటి అవకాశం ఉంది. ఈ సమయం మళ్ళీ రాదు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు బిజినెస్లో అంత మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే మీరందరూ కూడా పిల్లల చదువుల విషయంలో చాలా అశ్రద్ధ చూపిస్తారని చెప్తున్నాడు. కాబట్టి మీరు అశ్రద్ధ చెప్పకుండా జాగ్రత్త చేసి పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా బుధుడు యొక్క స్థానం మార్పు జరగడం వల్ల అనేక రకాల శుభాలు జరుగుతాయి. మానసిక స్థైర్యం కూడా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారంలో ముందుకు దూసుకెళ్తారు. అదృష్టం కలిసి వస్తుంది. మంచి ఎటువంటి అపాయాలు, డేంజర్ లాంటివి ఏమీ ఉండవు అన్నమాట. కాబట్టి అష్టమ శని స్థితి అంతా ఒకప్పుడు చూశారు మీరు, ఇప్పుడు ఏం లేదు. అంతా అద్భుతంగా ఉంది. కేవలం మీరు ఈ వారమంతా కూడా శివ పంచాక్షరి మంత్రము లేదా శివుడి యొక్క లింగాష్టకము, చంద్రశేఖర అష్టకం ఇవన్నీ చదవండి. మీ జాతకం కొరకు నన్ను సంప్రదించండి. 58 జాతకాన్ని మీకు పంపించి 15 నిమిషాలు అర్థమయ్యేటట్టు చెప్పి పరిహారాలు చెప్తాను. జాతకాన్ని నేను మీకు PDF చేసి మెయిల్ కూడా చేస్తాను. గురుదక్షిణ ఎలా ఉందో చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.